మావోయిస్టు పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా చెప్పుకున్న జనతన సర్కార్ విఫలమైనట్టుగా, ఆ ప్రయోగం భగ్నమైనట్టుగా సమాచారం అందుతోంది. అంటే జనతన సర్కార్లు మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా అంటే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల జనతన సర్కార్లు ఏర్పడిన సంగతి మనందరికీ తెలుసు. అంటే జనతన సర్కార్లలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అక్కడి ఆదివాసులకు వ్యవసాయం నేర్పించడం కానీ, లేదా చదువు నేర్పించడం కానీ, లేదా ప్రాథమిక చికిత్స వంటి అవి నేర్పడం కానీ ఇవన్నీ చేశారు. ప్రతి 7 గ్రామాలకు కలిపి ఒక జనతా సర్కార్ లాంటిది వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ జనతా సర్కార్లు ఇప్పుడు లేకుండా పోయాయి, కనుమరుగైపోయాయి అని ఆ పార్టీ గడ్చిరోలి కార్యదర్శిగా పనిచేసి లొంగిపోయిన గిరిధర్ చెప్తున్నాడు. గిరిధర్ దాదాపు 28 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు. 28 ఇయర్స్ ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో 2 చోట్ల కూడా దట్టమైన అడవుల్లో ఆయన పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వానికి లొంగిపోయాడు. అతను చెప్తున్నది ఏమిటంటే, గతంలో పోలీసుల ఇన్ఫార్మర్ల కంటే గ్రామాల్లో తమ ఇన్ఫార్మర్లు ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే తమకు ఒప్పందించే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. పోలీసుల కదలికల గురించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించేవాళ్ళు. ఆ తర్వాత క్రమంగా పోలీసుల దమనకాండ కావచ్చు, లేకుంటే పోలీసుల జులుం కావచ్చు, లేకుంటే భద్రతా దళాల దాడులు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, వీటన్నిటి కారణంగా క్రమంగా తమ ఇన్ఫార్మర్ల సంఖ్య తగ్గిపోయి పోలీస్ ఇన్ఫార్మర్ల సంఖ్య పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రతి వ్యక్తి చేతిలో కూడా ఇవాళ మొబైల్ ఫోన్లు రావడం వల్ల కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం చేరవేసే ఒక పరిస్థితి వచ్చిందని కూడా గిరిధర్ ఒప్పుకున్నాడు. తర్వాత అతను ఆ పార్టీకి సంబంధించిన వివరాలు చెప్తూ, ఒక్కొక్క గ్రామంలో ఒక పార్టీకి సంబంధించి ఒక సెల్ ఉండేది. ఆ తర్వాత దానికి ఒక సెక్రటరీ ఉండేవాడు. 7 గ్రామాలకు కలిపి ఒక జనతా సర్కార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ 7 గ్రామాల్లో నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో జనతా సర్కారు నడిచేదని గిరిధర్ చెప్పాడు. అట్లాగే తాము ప్రజాకూటులు నిర్వహించే వాళ్ళమని, ఇప్పుడు అటువంటి పరిస్థితి పూర్తిగా లేకుండా పోయిందని కూడా చెప్పాడు. అంటే ప్రజల మద్దతు క్రమంగా కోల్పోవడానికి సంబంధించిన కారణాలని అతను చెప్పాడు. ఒకటి, గతంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో పోలీసులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర శాఖలు కానీ ఎక్కడైతే వెళ్ళలేని ప్రదేశాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు ఇప్పటిదాకా వెళ్ళని గ్రామాలు ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళంతా వస్తున్నట్టుగా గిరిధర్ చెప్పాడు. సో ఇదివరకే కనుక వాళ్ళు వచ్చి ఉంటే, ప్రభుత్వం వచ్చి ఉంటే, ఆదివాసులకు సంబంధించిన హక్కులను వాళ్ళు కాపాడి ఉంటే ఈ పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పాడు. అలాగే సాయుధ పోరాటానికి సంబంధించిన విషయం మాట్లాడుతూ, ఇప్పుడిక ఆయుధాలతో అడవుల్లో ఉండి పోరాడాలేమని, అందువల్లనే తామంతా బయటకు వస్తున్నట్లుగా ఒక విషయం చెప్పాడు. 2024 జనవరి నుంచి మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాలు పెద్ద ఎత్తున గ్రామాలపై విరుచుకుపడుతున్న విషయాన్ని కూడా తెలియజేశాడు. అలాగే గతంలో గ్రామ కమిటీలు, సెల్ అంటే గ్రామానికి సంబంధించిన సెల్ ఉండేది, ఆ తర్వాత గ్రామ కమిటీ ఉండేది, గ్రామ కమిటీకి పైన ఏరియా కమిటీ, ఆ తర్వాత డివిజన్ కమిటీ, ఆ తర్వాత జిల్లా కమిటీ, ఈ రకంగా కమిటీలు పనిచేసేవి. ఇప్పుడు అటువంటి కమిటీలు ఏవి లేని పరిస్థితి కనిపిస్తున్నట్టుగా అతను చెప్పాడు. అండ్ ప్రతి చోట కూడా దాదాపు 5 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల రేడియస్లోనే ఒక పోలీసు క్యాంపు ఏర్పడడం, అంటే భద్రతా దళాల క్యాంపులు ఏర్పడడం కూడా ఒక రకంగా తమకు పెద్ద ఎత్తున నష్టం కలిగించినట్టుగా చెప్తున్నాడు. అట్లాగే మావోయిస్టు పార్టీని నాయకులను భౌతికంగా నిర్మూలించడం సాధ్యమే, కానీ ఇంకా చెప్పాలంటే ఈ భావజాలాన్ని, అంటే ఏదైతే మావోయిస్టుల భావజాలం ఉందో
దాన్ని నిర్మూలించడం మాత్రం కష్టమని అతను చెప్తున్నాడు. అతని మాటల్లోనే మనం విందాం. दुरानी क्या वजह हुई कि अब धीरे धीरे नक्सल खत्म होता जा रहा है? नक्सल तो अभी मेरे आंकलन से खत्म होते जा रहे, क्योंकि आए दिन हम उसे देख ही रहे हैं। 2024 जनवरी से जो अभियान शुरू किए सेंट्रल गवर्नमेंट ने, अमित शाह ने भी डेडलाइन दिया 2026 मार्च तक खत्म हो जाएंगे करके। उसके तहत उन्होंने सबसे पहले तो माड़ क्षेत्र को अपने कब्जे में लेना। अबुझ माड़ कि हम पार्टी में रहते समय अबुझ माड़ नहीं बोले। अच्छा। क्योंकि अबुझ कब होता है कुछ नहीं जानते वहाँ के लोग। अच्छा। कुछ पता ही नहीं, वैसा नहीं है, क्योंकि अपने सरकार ही उसको ऐसे रख दिया, इसलिए वो कुछ नहीं जानते। नहीं तो दुनिया जैसा है वैसे वो भी चलता था। तो अबुझ माड़ नहीं, माड़ बोल के हम बात करते थे। तो उसको सरकार ने पूरे कब्जा करना चाहती है। आज के डेट में तो कहीं कैंप सभी जगह गया जहाँ पुलिस ये 73 सालों में जहाँ पहुंची नहीं, वहां पे कैंप आज खड़ा है अंदर। लेकिन महाराष्ट्र जो सटे बॉर्डर है वहां तक भी आ गए पूरे कैंप्स, अब एक हफ्ता पहले भी। तो मुझे लगता है ये फिजिकल तौर पर मतलब हथियार बंद संघर्ष, हथियार लेके यूनिफॉर्म पहन के हथियार लेके जंगल में इस तरह नहीं रहेगा, वो खत्म हो जाएगा। लेकिन ये विचारधारा जो है, ये विचारधारा रह सकती है। विचारधारा तो कभी खत्म नहीं होता, वो सब में अब गुस्सा है गया है। कोई इसको पढ़ निकाल के पढ़ लेता है, किसी को कोई तकलीफ होता है तो अरे यार यही अच्छा था लगता है, वो अच्छा था करके बोलेंगे। इसलिए ये विचार तो रहेगा, लेकिन दलम या हथियारबंद संघर्ष जो भी है वो बचे हैं, उन लोग वापस आएंगे या तो फिर अभी मारे जाएंगे। ये दो రైట్. అంటే అతను గిరిధరి చెప్తున్నది ఏమిటంటే, ఇప్పుడు మావోయిస్టులను సరే భౌతికంగా ఒకవేళ అంటే ఇప్పుడు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు అయితే ప్రభుత్వానికి లొంగిపోవడం లేదా పోలీసుల చేతుల్లో చనిపోవడం మినహా మరొక మార్గం అయితే కనిపించడం లేదని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దళితులు కానీ ఆదివాసులు కానీ ఇతర ఏవైతే వెనుకబడిన అంటే పూర్తిగా ఈ సమాజంలో నిజానికి వాళ్ళు కూడా భాగస్వాములే, కానీ అటువంటి భాగస్వామ్యం వాళ్ళకు దొరకని కారణంగా ఎట్లానైతే అన్ని రకాలుగా పూర్తిగా అణిచివేతకు గురవుతూ వస్తున్నారో, వెనుకబడిపోయి ఉన్నారో, అటువంటి సెక్షన్స్కు కనుక ప్రభుత్వం వైపు నుంచి సౌకర్యాలన్నీ లభిస్తే వాళ్ళపైన ఎటువంటి పీడన లేకపోతే, వాళ్ళను ఎవరు దోపిడీ చేయకపోతే మళ్ళీ మావోయిస్టుల గురించి వాళ్ళు ఆలోచించకపోవచ్చు. కానీ ఒకవేళ మళ్ళీ అదే పరిస్థితి తలెత్తితే, అంటే దోపిడీ పీడనలు ఎదురైనా, అకారణంగా హింసించిన, కేసులు పెట్టి జైళ్లకు పంపించిన, మళ్ళీ వాళ్ళు మావోయిస్టుల గురించి ఆలోచించే పరిస్థితి రావచ్చేమో అని కూడా దాదాపు 28 years ఆ పార్టీలో పనిచేసిన గిరిధర్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.